మీడియాలో పాజిటివ్ న్యూస్, ఒక మంచి న్యూస్ రోజు మేము చదువుతూ సివిల్స్ విద్యార్థులు కూడా అవి పంచుతూ ఉంటాం. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒక మాట రాశారు ఆవిడ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళ ఉద్యోగాలు అంటే ఇవి చెప్తున్నారు అన్నమాట. ఏజెంట్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండర్డ్? ఆవిడ ఎవరు అని రాయడానికి, ఆవిడకున్న అధికారం ఏంటి, ఎవరిని రాని వాళ్ళు సర్వీసెస్ లోకి ఎవరిని వద్దో, ఏ సర్వీస్ లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది, చట్టాలు రైటో రాంగో చట్టాలు జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీవియస్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అప్పుడు ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పనితో పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పనితో పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాటికి ఫిట్ గా కాదు, అది చేయలేదు అని ఏమైనా చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్ కి ప్రవర్తన నియమావళి అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చి అందరూ దీని గురించి ఆలోచించాలి. మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏం ఇస్తున్నారు అని. సో ఐఏఎస్ కావాలంటే అందరికీ, ఐపీఎస్ కావాలంటే మాత్రం జిమ్ పైన సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా తోటిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యున్ గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఉంది తప్పు. రేపు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ అది ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటే సిస్టమ్ లో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీ చాలా పవర్స్ ఉన్నాయి, ఆవిడ షోకాల్ నోటీస్ ఇవ్వచ్చు. ఆవిడ అడగవచ్చు, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశారు. ఇదేనా నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంగా పనిచేశారు. సిస్టమ్ లో తప్పంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్ గా మాత్రం ఆవిడ అప్సెట్ అయ్యాక అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్ గా అప్సెట్ ఉన్న డిఫెండ్ చేసుకుంటారు. అది అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి. ఎక్కువ తప్పండి. లేదా మీరు అసలు వద్దు ప్లేట్లో తింత చెప్పండి, మరి ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో. లేదు వద్దు, అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసాడు. ఈవిడ లాంటి వాళ్ళు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే సంపాదిస్తాం అన్నాడు. అసలు నిజంగా డాక్టర్ ఇస్తారని అవును. ఈవిడ చేసే కామెంట్ గురించి మాట్లాడాలి. అసలు నేను లెక్క చేసే అవసరం లేదు. కానీ మరి ఎంతమంది, కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు, కొన్ని లక్షల మీడియా ఎంటర్ దూరం కలిసి ఖండించకపోతే మాత్రం
మీరు దీన్ని కంప్లీట్ గా సమర్పిస్తున్నట్టు మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయడం కానీ లేకపోతే గవర్నెన్స్ దెబ్బతీయడం కానీ పబ్లిక్ వాటిని డిస్టర్బ్ చేయడం కానీ చేయదు. ఒకవేళ కనుక గవర్నమెంట్ వీడి పైన 24 గంటల్లో వీడి స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అప్రావల్ చెప్పకపోతే 24 hours టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయాలి రేపు నుంచి, కాకపోతే 24 hours టైంలో వీళ్ళంతా రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా పీస్ఫుల్ గా, నేను సీఎం గారు ఒక మీటింగ్ ఒక మాట చెప్తాను, ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తి దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం ఆవడేమనం మేము ఆమె అధ్యక్ష చేస్తాం. ఆవిడ రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగింది. నాకు తెలుసు గవర్నెన్స్ ఇంపార్టెంట్, ప్రజా సంక్షేమం ఇంపార్టెంట్. ఈ రోజుకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాలి. ఒక్క రూపాయి కూడా వీళ్ళకి అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 15 సంవత్సరాలు సివిల్ సర్వీస్ లో పనిచేశాను. డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను. 2017లో 160,000 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా వర్గాన్ని నేను కూర్చాను. మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్ లో. ఇలాంటి ర్యాంక్ కలిగి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ దాదాపు 100 మంది తయారు చేశాను. ఐఏఎస్ అవ్వడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతమంది నాలెడ్జ్ ఉంది, 4 ఐఏఎస్ అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో వింటర్ ఉంది, నాకు ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏం పడితే రాసిపడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్ గా బయటికి రావాలి ఇలాంటి విషయాలు. కానీ ఫస్ట్ టైం నేను కొన్ని 100 మంది, కొన్ని వేల మంది డిఫరెంట్ లేబుల్ పిల్లలకు ఫోన్ చేశారు. మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద వేలం చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. నేను ఈరోజు బయటకు రాకపోతే నేను బతుకున్నా వ్యర్థమని చెప్పి నేను మా ఇంట్లో చెప్తా వచ్చాను. ఈ సమస్య అంతైనంత వరకు నేను ఏదైతే పట్టించుకోవద్దు, ఇంటికి వచ్చినా అట్లా పట్టించుకోవద్దు. వెరీ వెరీ షూర్. బట్ ఓన్లీ థింగ్ నిరసన ఏదైనా ఎప్పుడు తెలియజేస్తాను. సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేము అందరూ మాట్లాడుతున్నాం. మీరు దీనిపైన ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సీఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్ మీకందరికీ పేపర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వలేదు? మీరందరూ ఐఏఎస్ ఐపీఎస్ కదా, ఒక తోట ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అర్థం చెప్పండి. ఇలాంటి కామెంట్స్ సుధా సభ్యులు జరిపేట అయింది. కాలేజ్ చేయాలి తినడం బాగుండొచ్చు, అలా జరగకూడదని నేను కోరుకుంటాను, జరగకూడదని కోరుకుంటాను. అప్పుడు కూడా వినర్స్ చెప్పండి చేస్తారా? ఆ ఐఏఎస్ రిజైన్ చేస్తారా? ఆ క్షణంలో నాకు వచ్చింది. ఈరోజు ఆవిడ మెంటల్ అనుకుంటే మేము తెలుస్తున్నాం. రిజైన్ చేయమని చెప్పండి, సడన్ గా చేయడం సెంట్రల్ గవర్నమెంట్ చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి. ఇదే మా కోరిక. డిమాండ్ దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా ఖండించాలి. జస్ట్ నేను వార్తలు చూస్తున్నాను, మీరు అన్నారు సంచలనంగా అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలా మంది సమాజం కోసం పనిచేస్తారు కదా. సెకండ్ వర్షన్ అలాంటి న్యాయమా? చాలా మంది ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫాక్ట్ మీరు ఎక్కడైనా డిజైన్ రాయదు, మీకు అర్థం కావాలని చెప్పారు కానీ స్పెషల్ ఏబుల్, డిఫరెంట్ ఏబుల్ కూడా కాదు, స్పెషల్ ఏబుల్. ఏ రోజు 20 గంటలు పనిచేస్తాను ఏమనండి, నేను చెప్తాను, నేను పని చేస్తాను రాయమండి, సివిల్స్ ఎగ్జామ్ ఈ రోజు కూర్చోమండి, 20 గంటలు పనిచేస్తాను పని చేయమనండి. How much you get that? We cannot take it anymore. The comments are very reprehensible and even discriminatory. And there is no justice and fairness in the comments. Other civil services officers should have followers and restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ గురించి ఏదో కామెంట్ చేస్తామా? ఆవిడ ఇన్స్టాగ్రామ్స్ గురించి కామెంట్ చేస్తామా? ఆవిడ పర్సనల్ గురించి వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి సమాజం మీద రాస్తారు, వీళ్ళు పైలట్ గా తీసుకుంటారా? వీళ్ళని డాక్టర్స్ గా సర్జన్స్ గా తీసుకుంటారా? మరి ఆవిడ ఇలాంటి అన్నైతికం ఇన్నిపై ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దగ్గర పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్ లో. దానికి ఎక్కడ సరే డిఫరెంట్
ప్రభుత్వం ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్ ఆఫీసర్స్